విశ్వకిచ్చిన సలహాతో వల్లి గురించి తెలుసుకుని రామరాజు ముందు బయట పెట్టేసిన అమూల్య. మరిదంతా ఎలా జరగబోతుంది? మరి విశ్వక్ని అమూల్య ఎలా నమ్మింది? ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. బ్యాంగిల్స్ చూపిస్తూ రాబోయే కథలో ఏం జరగబోతుందన్నది ఇప్పుడైతే మీకు వివరిస్తాను. చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక ఇక్కడ చూస్తే అంటూ ఉంటుంది నర్మద, అంత ప్రేమ ఉన్న దానివి ఇంటికి వచ్చేయచ్చు కదని చెప్పి అడిగేసరికి వాడికి నా ప్రేమ విలువ తెలియడం లేదు, నా విలువ తెలియాలి వాడికని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ప్రేమ అయితే నువ్వు ఏదో ఒకరోజు అక్కడికి రావాల్సిన దానివేనే. వాడు నీ విలువ తెలుసుకున్నాడు, నువ్వంటే వాడికి ఇష్టమని ఎంతగానో వేదవతి చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అమూల్య దగ్గరికి విశ్వక్ మళ్ళీ వస్తాడు. నువ్వు పదే పదే ఎందుకు వస్తున్నావు? అసలు నీకు ఎందుకు చెప్పినా అర్థం కావడం లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నన్ను మళ్ళీ నమ్మించే ప్రయత్నం చేసినా నిన్ను నమ్మడానికి మోసపోవడానికి సిద్ధంగా లేనని అమూల్య విశ్వక్ మీద చాలా కోపడుతుంది. నేను మారాను అనడానికి నీకు రుజువు కావాలి అని చెప్పి ఆ రోజు జరిగిన గొడవని, ఆ తర్వాత సాగర్ కొట్టిన విషయాన్ని గుర్తుకు చేస్తాడు. ఇవన్నీ తలుచుకున్న తర్వాత అమూల్య విశ్వక్ని నమ్ముతుంది. అవును, ఆ రోజు గొడవలో నువ్వు కనీసం మా వాళ్లను ఒక్క మాట కూడా అనలేదు. నిజంగానే మారావు అనడానికి అదే ఉదాహరణ అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. నా వెంట ఎందుకు పడుతున్నావు? నువ్వు ఒకప్పట్లో మోసం చేస్తావేమో అని నేను భయపడ్డాను. కానీ ఇది కూడా మోసం అయితే మాత్రం ఈసారి నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. కేవలం నేను మా అన్నయ్య వదిళ్ళ కోసం మాత్రమే నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. అసలు నీ దగ్గర ఏం ప్లాన్ ఉంది? మా అన్నయ్య వదిల్ని ఎలా కలుపుతావు? నువ్వు నిజంగానే కలుపుతావా? మళ్ళీ వాళ్లను మరింత విడదీసి నువ్వు నన్ను అడ్డు పెట్టుకుని వాళ్ళ పతనాన్ని కోరుకుంటున్నావంటే లేదు, వాళ్ళని కలుపుతాను. నా చెల్లెలు ఎంత బాధపడుతుందో చూశాను. మీ అన్నయ్య కూడా నా చెల్లెలు దూరమయ్యి తాగేసి అక్కడ పడిపోయినప్పుడు నాకెంతో బాధ అనిపించింది. వాళ్ళిద్దరినీ ఖచ్చితంగా తీరతాను అని చెప్పి విశ్వక్ మాటిస్తాడు. అలా మాటిచ్చినట్టుగాని అసలు నీ దగ్గర ఏం ప్లాన్ ఉంది అని చెప్పి అమూల్య అడిగేసరికి అప్పుడు మా నానమ్మ బర్త్డే రోజు అసలు ఏం జరిగింది అని అంతా గుర్తుకు చేసుకుంటూ ఉండగానే ముందులో మా నానమ్మ అక్కడ పుట్టినరోజు చేయమని అడిగితే అసలు దానికి అంగీకరించలేదు మా అత్త. కానీ ఆ తర్వాత తనంతటా తానే ఒప్పుకుంది, ఆ ఇంటికి తీసుకొచ్చింది. కానీ కావాలని విశ్వక్ని మా నాన్న అత్త రెచ్చగొట్టడం కూడా నేను చూశాను. దీనంతటి వెనకాల ఎవరో ఉన్నారని, కావాలని ప్రేమని ధీరజ్ని విడదీశారని నాకు అర్థమవుతుంది. ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. కానీ ఎవరిదంతా చేశారు? అసలు ఎవరి కారణంగా మా అన్నయ్య వదిన విడిపోయారో ఆ విషయం తెలిస్తేనే కదా మా నాన్న ముందు బయట పెట్టి వాళ్ళంతు చూడ్డానుకుంటుంది. నా అనుమానమైతే మీ వదిన మీదే ఉంది. ఏం మాట్లాడుతున్నావు? మా వదిన ఏం చేస్తుంది? అయినా మా వల్లి వదినకి సంబంధం ఏముంటుంది? మా వల్లి వదిన ఇందులో ఇన్వాల్వ్ కాలేదు కదా. లేదు, నువ్వు భ్రమలో ఉన్నావు. మీ వల్లి వదిన మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి ఎంత దూరమైనా వెళుతుంది. తను ఒకసారి మా అత్త దగ్గరికి వచ్చి మాట్లాడడం నేను చూశాను. కానీ ఆ రోజు వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారని నేను పట్టించుకోలేదు. ఆ తర్వాతే పుట్టినరోజు మీ ఇంట్లో జరపడానికి మా అత్త ఒప్పుకోవడం, అలాగే నానమ్మ మీ ఇంటికి వచ్చి అక్కడ పుట్టినరోజు సెలబ్రేషన్స్ గురించి మాట్లాడడం, అందరూ పుట్టినరోజుకి ఆ ఇంటికి రావడం జరిగింది. అందరూ ఆనందంగా కలిసిపోతాము అనుకునే సమయంలోనే మా నాన్న మీ అన్నయ్య ధీరజ్ని రెచ్చగొట్టడంతో అక్కడ ధీరజు పెద్ద గొడవ చేశాడు. ఆ తర్వాత మా చెల్లి గురించి బయట పెట్టేయడంతో ఇక మా చెల్లి ధీరజ్ విడిపోయారు. అదే సమయంలో మా అత్త చెల్లిని తీసుకుని ఆ పక్కగా మీ రూమ్ చూస్తాను అంటూ వెళ్ళింది. ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందని నాకు అనుమానంగా ఉంది. అవును, నువ్వు చెప్తుంటే నాకు అదే తెలుస్తుంది. అక్కడ వల్లి వదిన పెద్దగా ఇన్వాల్వ్ కూడా కాలేదు. చాలా దూరంగా ఉంటూ తను కాసేపు మాత్రం ఏదో విడదీసినట్టుగా నటించింది. అదంతా క్లియర్గా అర్థమవుతుంది. ఆ రోజు మనిద్దరి విషయంలో కూడా వల్లి వదిన ఇదంతా చేసింది. ఖచ్చితంగా వల్లి వదిన ఇందులో ఉందని అర్థమవుతుంది. వల్లి వదిన గురించి ఈసారి నిజం కనుక తెలిస్తే తనని వదిలిపెట్టను అని చెప్పేసి అంటూ ఉంటుంది అమూల్య. ఇక్కడ చూస్తే ప్రేమ ధీరజ్ విషయంలో తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. నేను ఖచ్చితంగా వల్లి గురించి నిజం తెలుసుకున్న తర్వాత నీకు సాక్ష్యాలన్నీ ఇస్తానని అక్కడి నుంచి విశ్వకు వెళ్ళిపోతాడు. ఇక ధీరజ్ దగ్గరికి వచ్చిన వేదవతి, ఏరా నీకు పిచ్చి పట్టిందా? ఆ తాగుడేంటి? అలా పడిపోయి ఉండడం ఏంటి?
అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ రోజు ప్రేమని వెళ్ళిపోమన్నావు. ఈరోజు దానికోసం తాగి రోడ్డు మీద పడిపోతున్నావు. దాన్ని తీసుకురారా అంటే ఇలా తాగి పడిపోయి నువ్వు నా పెళ్ళానివే కాదు అంటూ దాని మీదకే గొడవకెళ్తే అసలే దానికి మా అక్కలాగే కోపం ఎక్కువ. మరింత రెచ్చగొడతావేంటి? మరి అది మాత్రం అలా మాట్లాడొచ్చా? నీ మేనకోడలని చెప్పేసి దాన్ని ఎందుకు వెనకేసుకొస్తున్నావు? నా మేనకోడలు అదైతే నువ్వు నా ఇష్టమైన కొడుకువురా. నిన్నెందుకు నేను తక్కువ చేయాలని చూస్తాను. మీ ఇద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. మీ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉంటే చూసుకొని మురిసిపోయేదాన్ని. మీ ఇద్దరికి పెళ్లి చేసి తప్పు చేశానేమో అని చాలా రోజులు బాధపడ్డాను. కానీ ఆ తర్వాత మీ ఇద్దరి సంతోషాన్ని చూసి నేను చేసింది కరెక్టే అని సంబరపడ్డాను. కానీ ఇప్పుడు మళ్ళీ పాత పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి నీకు మధ్య గొడవ, దూరం, అలాగే కుటుంబాల మధ్య మళ్ళీ పెద్ద యుద్ధం. ఇదంతా దేనికి దారి తీస్తుందని భయమేస్తుందిరా. నువ్వు దాని మీద గొడవకు వెళ్లకుండా ఏదో రకంగా ముందు దాన్ని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యరా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి ధీరజ్ అయితే మాట అయితే ఇస్తాడు. ఇక్కడ చూస్తే ఇక వల్లి విషయంలో విశ్వకు వల్లిని ఫాలోఅప్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తున్న ఇక విశ్వకైతే వల్లి గురించి మొత్తం నిజాలన్నీ తెలుసుకుంటాడు. వల్లియే తన చెల్లెలు ప్రేమని ధీరజ్ని విడదీసిందన్న విషయం భాగ్యంతో మాట్లాడుతూ ఉండగా తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న విశ్వక్ డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి ఒకవేళ రామరాజుకి చూపించినా రామరాజు నమ్మడు. తన చెల్లెల్ని కలపడానికి ప్రయత్నిస్తున్నానని ధీరజ్తో చెప్పినా నమ్మడు. ప్రస్తుతం అమూల్య తనని నమ్ముతుంది కాబట్టి అమూల్య కాలేజీ దగ్గరికి మళ్ళీ వస్తాడు. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇప్పుడేం చెప్పడానికి వచ్చావు? నేను నీకు ఈ విషయం చెప్పడానికి వచ్చాను. నేను నీకు చెప్పాను కదా సాక్ష్యాన్ని తెస్తాను అని. సాక్ష్యాన్ని తీసుకొచ్చాను. ఇదిగో మీ వదిన చేసిన కుట్ర ఇందులో ఉంది అని చెప్పేసి ఒక ఫోన్ అయితే తనకి చూపిస్తాడు. భాగ్యం వల్లి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరిని విడదీశాను, కానీ వాళ్ళిద్దరూ మళ్ళీ కలవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంట్లో ఆ నర్మద, మా అత్తగారు ఇద్దరూ కలిపి ప్రేమని ధీరజ్ని కలిపేయాలని చూస్తున్నారు. కానీ ఆ భద్రావతి ఊరుకుంటుందేంటి? ఆ భద్రావతి ఎట్టి పరిస్థితిలోని తన మేనకోడల్ని తిరిగి ఇక్కడికి పంపించదు. పగడ్బందీ ప్లాన్ ప్రకారమే కదా ఇదంతా చేస్తా అని చెప్పేసి భాగ్యంతో మళ్ళీ మరొకసారి వల్లి మాట్లాడుతూ ఉండగా వీడియో తీసి సాక్ష్యంతో సహా ఇక విశ్వకైతే ఇవ్వడంతో ఈ ఒక్క వీడియో చాలు, మా వల్లి వదిన చేసిన కుట్ర బయటపడుతుంది. ఈసారి మా వల్లి వదిలిని క్షమించే ప్రసక్తే లేదు. ఈ వీడియో ఇచ్చి చాలా మంచి పని చేసావు. నిన్ను నమ్మాలో లేదో అని ఆలోచిస్తూ ఉన్న క్షణంలో నువ్వు ఈ వీడియో నాకు ఇచ్చి మా అన్నయ్య వదిన కలవాలని కోరుకుంటున్నావంటే నువ్వు మారావని ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నాను. ఈ వీడియో మా నాన్నకి చూపిస్తాను. మా వల్లి వదిన గురించి మా నాన్న తెలుసుకునేలా చేస్తాను అని చెప్పేసి ఇక అమూల్య అయితే ఆ ఫోన్ పట్టుకొని ఇక వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వెళుతుంది. ఏంటమ్మా అమూల్య, మీతో మాట్లాడాలి నాన్న. ఏం మాట్లాడాలి? అదే ధీరజ్ అన్నయ్య గురించి. ఏం మాట్లాడాలమ్మా? ధీరజ్ గురించి ఏం మాట్లాడతావు అని చెప్పి అంటూ ఉండగానే అన్నయ్య అలాగే ప్రేమ విడిపోవడానికి కారణం ఎవరో కాదు, వల్లి వదిన. ఏంటి వల్లి విడదీయడం ఏంటి? వల్లి ఎందుకు అలా చేస్తుందమ్మా? వల్లికి ఈ ఇల్లన్నా ఈ ఇంట్లో వాళ్ళన్నా ఎంతో ఇష్టం. ఈ ఇంటిని దేవాలయంలా చూసుకుంటుంది. ఈ ఇంట్లో వాళ్ళెవరూ విడిపోవాలని వల్లి అస్సలు కోరుకోదు. వల్లి మీద లేనిపోని నిందలు వేయకూడదు. అలా వదిన గురించి మాట్లాడడం తప్పు కదా, అన్నయ్యకి తెలిస్తే బాధపడతాడు కదా అని చెప్పి అంటూ ఉండగానే లేదు నాన్న, ఈ వీడియో ఒకసారి చూడండి అని చెప్పేసి ఆ వీడియో చూసేసరికి రామరాజు షాక్ అయిపోతాడు. వల్లి చేసిన కుట్రలు తెలుసుకుని ఇక వల్లియే కావాలని ధీరజ్ని విడదీసిందన్న విషయం తెలిసిపోతుంది. అంతేకాదు నాన్న, ఆ రోజు విశ్వకు నన్ను మోసం చేయడానికి కారణం కూడా ఇక వల్లి వదిలే. ఆ విషయాన్ని తెలుసుకున్న అన్నయ్య వల్లి వదిలని వదిలేశాడు. కానీ వదిన చాలా తెలివిగా కడుపు నాటకాన్ని ఆడి మళ్ళీ మన ఇంట్లో అడుగుపెట్టింది. వదిన చాలా తప్పులు చేసింది. ఈ విషయాల్ని నీకు అన్నయ్య చాలాసార్లు చెప్పాలని ట్రై చేశాడు. కానీ చెప్పలేక మీరు బాధపడతారని అన్నయ్య మౌనంగా ఉండిపోయాడు. కానీ వల్లి వదిన ఇంకా తన కుట్రలు చేస్తూనే ఉంది తప్ప తనలో మార్పు రాలేదు. వదిన గురించి ఇంట్లో అందరికీ తెలుసు. ఈరోజు ప్రేమ అలాగే ఇక ధీరజు ఇద్దరూ కలిసి ఉండలేక వాళ్ళిద్దరూ కలిసే కావాలని తన కాపురాన్ని నాశనం చేశారని చెప్పేసి కావాలనే ఇదంతా చేసి వల్లి వదిన ఇంత పెద్ద నాటకాన్ని ఆడింది అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ కూడా అమూల్య బయట పెట్టేస్తుంది.
ప్రేమ ధీరజ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవును, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం చూడలేక ఇద్దరు వదినలు కలిపి తన జీవితాన్ని నాశనం చేశారని చెప్పి ఇదంతా చేసిందని చెప్పి అనేసరికి ఒక్కసారి కోపంగా వల్లి అంటూ గట్టిగా పిలుస్తాడు రామరాజు. ఏమైంది మావయ్య గారు అని చెప్పేసి వచ్చేసరికి చెంప పగలగొట్టి, అసలు నువ్వు మనిషివేనా, ఇంత కుట్ర చేస్తావా, నా కుటుంబాన్ని నాశనం చేస్తావా అంటూ వల్లిని నిలదీస్తాడు. అలా వల్లి గురించి నిజం తెలుసుకున్న రామరాజు ఇక వల్లిని ఇంట్లోంచి వెళ్ళిపోమని ఒక్కసారే షాక్ ఇస్తాడు. వల్లికి ఊహించని షాక్ ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.